ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 12వ వచనము. మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలగజేసిన మహాభయంకర కార్యముల విషయముల్లోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలో ఇదివరకు పుట్టలేదు. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే భక్తుడైన మోషే గురించి తెలియచేస్తుంది. అతను దేవాది దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగిన వాడండి. అంటే దేవుని యొక్క బాహుబలము విషయములో కావచ్చు, అలాగే ఇశ్రాయేలు ప్రజలందరి కన్నుల ఎదుట చేసిన ఘనమైన కార్యముల విషయమే కావచ్చు, మరి దేవుని యొక్క ఔన్నత్యమును చాలా స్పష్టంగా ఆయన చూసినంటే వ్యక్తి అండి. అంటే దేవుని గురించి తను ముఖాముఖిగా ఏమి ఎరిగి ఉన్నాడు అంటే దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగిన వ్యక్తి మోషే. ముఖాముఖిగా మాట్లాడాడండి దేవాది దేవునితో. ఒక మాటలో చెప్పాలంటే అహరోనుకు కూడా ఆ భాగ్యము లేదేమో. అహరోను మోషేతో మాట్లాడితే మోషే ప్రభువుతో మాట్లాడేవాడండి. దేవుని యొక్క కృపను కూడా ముఖాముఖిగా ఎరిగినవాడు. దేవుని యొక్క కృప ఎంత విలువైందని, దేవుని యొక్క కృప యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్న వ్యక్తి మోషే. అలాగే దేవుని యొక్క ప్రేమను కూడా చాలా స్పష్టంగా చూసిన వ్యక్తి మోషే. ఎందుకంటే ఆయన ప్రేమ ఎటువంటిది, అలాగే దేవుని యొక్క కోపాన్ని కూడా చూసిన వ్యక్తి మోషే. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎంత కోపం కలిగి ఉన్నాడో దేవాది దేవుడు ఆ కోపాన్ని చూశాడు, ప్రేమను చూశాడు. అలాగే దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూసి ఉన్నాడు. అలాగే దేవుని యొక్క జ్ఞానాన్ని చూసిన వ్యక్తి, దేవుని యొక్క మంచితనాన్ని చూసిన వ్యక్తి, దేవుని యొక్క మహిమను చూసిన వ్యక్తి. అందుకనే ఇశ్రాయేల్లో అది వరకు అటువంటి ఇంకొక ప్రవక్త పుట్టలేదు, మోషే వంటి ప్రవక్త పుట్టలేదు. ఆ దేవాది దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగి ఉన్నాడండి, చక్కగా స్పష్టంగా చూసి ఉన్నాడు. ఈ దినమందు ఆలోచించేయండి. ఎన్నో సంవత్సరాలుగా ప్రభు నమ్మిన వారిగా ఉంటున్నారు. ప్రభు గురించి ఏమి తెలుసుకుని ఉన్నారు, ఎంతవరకు గుర్తెరిగి ఉన్నారు, ఆయన మనస్సును ఎంతవరకు అర్థం చేసుకోగలిగారు, ప్రభు యొక్క ప్రేమ, కృప, వాత్సల్యత, కనికరము, దేవుడు చేసే కార్యములు, ఆయన సామర్థ్యము తెలుసుకోగలుగుతున్నామా? తెలుసుకునేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.